హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బీరకాయ పచ్చడి చూపిస్తున్నాను. కార్తీక మాసంలో ఈ చట్నీ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా కూడా చాలా బాగుంటుంది. ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగి ఇలా చక్రాల్లా తరిగి ఉంచుకోవాలి. మూకుడులోని ఒక 2 చెంచాలు నూనె వేసి వేడెక్కిందన్నాక ఒక అర స్పూను మెంతులు, ఒక 2 స్పూన్ల మినప్పప్పు వేసి వేయించాలి. కొంచెం వేగాక 3 ఎండుమిరపకాయలు, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా నేను ఇక్కడ 3 తీసుకున్నాను. దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ పోపు, ఆవాలు జీలకర్ర వేరేగా పోపు తీసి కొంచెం వేగాక ఒక అర చెంచా ఇంగువ కూడా కలిపి పోపు పక్కన పెట్టుకోవాలి. అదే మూకుట్లో బీరకాయ ముక్కలు మనం కడిగి ఉంచుకున్నాం కదా, అవి వేసి మూత పెట్టాలి దోరగా వేగడానికి. ఈలోపు మనము మినప్పప్పు, మెంతులు, మిరపకాయలు వేసి ఉంచుకున్నాం కదా, అది గ్రైండ్ చేసి ఉంచుకోవాలి కచ్చాపచ్చాగా. ముక్కలు వేగాయేమో చూద్దాం. ముక్కని ఇలా మనం గరిటెతో ఇలా కట్ చేస్తే కొంచెంగా కట్ చేయబడాలి. అలా అయ్యింది అంటే ముక్క ఉడికిందని అర్థం అన్నమాట. అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి చల్లార్చి, ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా మినప్పప్పు, మెంతులు పొడి, అందులో వేసి ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వాటర్ అయితే కలపక్కర్లేదండి, చాలా బాగా వస్తుంది. అందులో మనం జీలకర్ర ఆవాలు పోపు ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కలిపడమే. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మనం టిఫిన్స్లోకి కూడా సైడ్ డిష్గా వాడుకోవచ్చు. మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.